శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఈరోజు దేవాలయాల్లో ఉండే మకర తోరణం గురించి తెలుసుకుందాం. దేవాలయాల్లో దేవతామూర్తుల వెనక ఉండే లోహ తోరణాన్ని మకర తోరణం అంటారు. కీర్తిముఖుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుణ్ణి మెప్పించి వరాలు పొంది బల పరాక్రమాలతో అన్ని లోకాలని సంపదల్ని సొంతం చేసుకున్నాడు. పరమశివుని సతి అయిన జగన్మాతను కూడా పొందాలి అనుకున్నాడు. ఆగ్రహం వచ్చిన శివుడు అగ్నిని సృష్టించాడు. అది కీర్తిముఖుడిని తరమసాగింది. ఆ అగ్ని దెబ్బకు తట్టుకోలేక కీర్తిముఖుడు అన్ని లోకాల్లో తిరిగి పరమశివుడిని వేడుకున్నాడు. భక్తవ శంకరుడైన పరమశివుడు ఆ అగ్నిని 3వ కన్నుగా ధరించాడు. నాకు బాగా ఆకలిగా ఉంది అని కీర్తిముఖుడు అంటే, నిన్ను నువ్వే తిను అని శివుడు అన్నాడు. కీర్తిముఖుడు మొసలి రూపం ధరించి తనను తానే కంఠం వరకు తిన్నాడు. ఇంకా ఆకలి తీరలేదు అని మళ్ళీ శివుడిని ప్రార్థించాడు. నీవు ఈనాటి నుండి సమస్త దేవాలయాల్లోని తోరణ అగ్రభాగాన్ని అలంకరించి దేవతా దర్శనానికి వచ్చే భక్తులందరిలో ఉండే దుష్టాహంకారాన్ని, ఆశలను తిని అందరికీ పూజనీయుడు అవ్వు అన్నాడు పరమశివుడు. అప్పటి నుండి కీర్తిముఖుడు దేవాలయాల్లోని తోరణం మధ్య భాగంలో ఉంటూ మకరముఖుడిగా తోరణంలో కలిసిపోయాడు. అందుకే ఈ తోరణాన్ని మకర తోరణం అంటారు. ఇది స్కాంద పురాణంలో ఉంది.